So welcome back. In previous class, I mentioned Partnership Act was enacted in the year 1932. నిన్న క్లాస్ లో నేను ఇంకొక విషయం చెప్పానండి. మినిమం నంబర్ ఆఫ్ మెంబర్స్ ఎంత ఉండాలి, మాక్సిమం ఎంత ఉండొచ్చండి పార్ట్నర్షిప్ ఆర్గనైజేషన్ లో? వాట్ ఈస్ ద మినిమం? Minimum 2, maximum 50. వెరీ గుడ్, వెరీ గుడ్. మినిమం టు మాక్సిమం 50 అది కూడా చెప్పాను. సో దేర్ విల్ బి an agreement. Normally there will be an agreement between or among various partners in the organization. So that agreement is known as dash. What is it known as? Partnership deed. Very good. It is known as partnership deed. Very good. So ఒకవేళ పార్ట్నర్షిప్ డీడ్ ఏమి లేదనుకోండి, అటువంటప్పుడు పార్ట్నర్షిప్ యాక్ట్ లో ఏవైతే పేర్కొనటం జరిగిందో అవి వర్తిస్తాయండి. ఇఫ్ ద పార్ట్నర్స్ did not make any deed, any agreement among themselves or between themselves, then the rules that are mentioned in Partnership Act 1932 will apply for the organization. నేను మీకు రకరకాల అంశాలు చెప్పానండి నిన్న. You can see these rules. See, one is interest on capital. This is not allowed to partners if nothing is mentioned in a partnership deed. Interest will not be allowed. Interest on drawings will not be allowed. Whereas loan given by partner will be yielding some result. He has to be paid 6% per annum. మనకు మూలధనం మీద వడ్డీ చెల్లించడం జరగదండి, సొంత వాడకాల మీద వడ్డీ చెల్లించడం జరగదు. కానీ భాగస్థుడు ఎవరైనా సంస్థకు అప్పు ఇచ్చిన పక్షంలో 6% సంవత్సరానికి 6% చొప్పున వడ్డీ చెల్లించవలసి ఉంటుందండి, భాగస్వామ్య ఒప్పందంలో ఏమి పేర్కొనకపోతే. అలానే నేను నిన్నటి క్లాస్ లో చెప్పాను, భాగస్థులకు ఎటువంటి జీతము కానీ ఎటువంటి కమిషన్ కానీ చెల్లించడం జరగదు, ఒప్పందంలో పేర్కొని ఉంటేనే చెల్లించడం అనేది జరుగుతుంది. అలానే ఒక కొత్త పార్ట్నర్ భాగస్థుడు సంస్థలోకి రావాలి అంటే గుర్తుపెట్టుకోండి, అందరూ భాగస్థులు ఒప్పుకుంటేనే ఇంకొక కొత్త భాగస్థుడు రాగలడండి. దిస్ పాయింట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇఫ్ యు వాంట్ టు admit a new partner, if nothing is mentioned in partnership deed, all the existing partners have to agree for that. Otherwise a new person cannot enter into the partnership organization. ఇది ముఖ్యమైన విషయం అండి. ఒక వ్యక్తిని కొత్తగా భాగస్వామ్య సంస్థలోకి తీసుకోవాలి అంటే మిగిలి ఉన్న ఇప్పటికే సంస్థలో కొనసాగుతున్న భాగస్థులందరూ అంగీకరిస్తేనే అది సాధ్యమవుతుంది. అలానే this is also important. If nothing is mentioned in partnership deed, profit and losses will be shared equally by the partners. భాగస్వామ్య ఒప్పందంలో ఏమీ పేర్కొనకపోతే లాభ నష్టాలను ఎట్లా పంచుకోవాలి అంటే, నేను ఎక్కువ మూలధనం తెచ్చాను కాబట్టి ఎక్కువ పంచుకుంటాను, వచ్చిన లాభంలో ఎక్కువ భాగం నాకు ఇవ్వాలి అనడానికి ఉండదండి. ఆల్ పార్ట్నర్స్ ఆర్ ఈక్వల్ పార్ట్నర్స్. ఇఫ్ ప్రాఫిట్ ఈస్ దేర్, ఆల్ షుడ్ ఎంజాయ్ దట్ ప్రాఫిట్. ఇఫ్ లాస్ ఈస్ దేర్, ఆల్ షుడ్ సఫర్ ఈక్వల్లీ. అర్థమైందండి? సో ఇఫ్ నథింగ్ ఈజ్ మెన్షన్డ్ ఇన్ పార్ట్నర్షిప్ డీడ్, దీస్ రూల్స్ విచ్ ఆర్ మెన్షన్డ్ ఇన్ పార్ట్నర్షిప్ యాక్ట్ 1932 విల్ అప్లై ఫర్ ది ఆర్గనైజేషన్. డిడ్ యూ అండర్స్టాండ్ ఆర్ ఈస్ దేర్ ఎనీ డౌట్స్? చెప్పండి. ఇవి వర్తిస్తాయండి. స్థూలంగా నిన్న నేను చెప్పిన పాయింట్స్ ఇవేనండి. మీకు ఒక టేబుల్ రూపంలో ఇచ్చాను. నిన్న మీకు చెప్పాను, కొద్దిమంది నాకు మెసేజ్ చేశారు, సార్ రికార్డ్ చేయలేకపోయినారు కదా సార్ అంటే, నేను నెక్స్ట్ క్లాస్ లో రికార్డ్ చేస్తాను, ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను అని నేను చెప్పడం జరిగింది. సో నిన్న నేను పేర్కొన్న విషయాలు ఇవేనండి. ఇఫ్ ఎనీథింగ్ ఐ మిస్డ్ యూ కెన్ రిమైండ్ మీ. ఇవి కాకుండా నేను ఏమైనా కొత్త విషయాలు చెప్పినట్లయితే చెప్పండి. దిస్ మచ్ ఓన్లీ నో. yesterday I discussed all these points. Okay, right. నిన్న in yesterday's class I mentioned that problems are important in examination paper. నార్మల్లీ యూ విల్ ఫైండ్ ప్రాబ్లమ్స్. పార్ట్నర్షిప్ మీద తప్పనిసరిగా ప్రాబ్లమ్స్ వస్తాయండి. ఒక్కసారి మన సిలబస్ చూస్తే, ఇఫ్ యూ సీ ద సిలబస్, పార్ట్నర్షిప్ అకౌంట్స్ ఇంక్లూడింగ్ అడ్మిషన్, రిటైర్మెంట్, డెత్, డిజల్యూషన్ అండ్ సేల్ టు ఏ కంపెనీ, ఇక్కడి వరకు మొత్తం పార్ట్నర్షిప్స్ సంబంధించినవేనండి. ది టాపిక్స్ రిలేటెడ్ టు పార్ట్నర్షిప్ అకౌంట్స్ ఆర్ అడ్మిషన్, రిటైర్మెంట్, డెత్ ఆఫ్ ఏ పార్ట్నర్, డిజల్యూషన్ అండ్ డిజల్యూషన్ ఆఫ్ పార్ట్నర్షిప్ ఫార్మ్ అండ్ సేల్ టు ఏ కంపెనీ. ఇవన్నిట్లలో వీ హ్యావ్ టు స్టార్ట్ విత్ అడ్మిషన్. ఈ అడ్మిషన్ అయిన సందర్భంలో ఎట్లా మన
ఇప్పుడు ఎగ్జిస్టింగ్ పార్ట్నర్స్ యొక్క షేర్ మారుతుందండి. ఎవరైనా కొత్తగా వచ్చాడు అనుకోండి భాగస్థుడు, ఆటోమేటిక్ గా మనకు ఎవరైతే కొత్త భాగస్థుడు వస్తాడో అతనికి కూడా లాభ నష్టాల్లో వాటా ఇవ్వవలసిన అవసరం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఇప్పటి వరకు ఇంట్లో 10 మందిమే ఉన్నాం అనుకోండి. ఇంకో 11వ వాడు వస్తే మనం వండుకున్న అన్నంలో కానివ్వండి, తినే పెరుగులో కానివ్వండి, పాలల్లో కానివ్వండి, అతనికి కూడా షేర్ వస్తుంది కదా, అతనికి కూడా ఎంతో కొంత ఇవ్వాలి కదా. సో అలానే ఎవరైనా ఒక కొత్త పార్ట్నర్ సంస్థలోకి వస్తున్నట్లయితే ఇప్పటి వరకు ఉన్న భాగస్థుల యొక్క వాటాల నిష్పత్తి మారుతుందండి, లాభ నష్టాల నిష్పత్తి. దీని మీద అలానే రిటైర్మెంట్ అప్పుడు కానీ, డెత్ అప్పుడు కానివ్వండి, ఈ షేర్ మారటం మీద లెక్కలు అడగటం జరుగుతూ ఉంటుందండి. ప్లీజ్ రిమెంబర్, అట్లీస్ట్ 5-6 మోడల్స్ ఉన్నవి. ఆ 5-6 మోడల్స్ నేర్చుకోండి. నేను ప్రతి ఒక్క ప్రాబ్లం కి కూడా నేను చేయటం జరిగింది. గత ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ లోంచి కూడా ఈ లెక్కలు మీకు చూపించాను ఏ విధంగా అడిగాడు. సో if you are really interested, come with notes and pen, sit with notes and pen, note down this problem. In 2 minutes I will tell you how to solve this. See, A and B, మీకు అర్థమవుతున్నదండి? Is it clear to you? Is it clear? Yes, sir. Yes, sir. అడ్మిషన్ అంటే తెలుగులో ఏమంటామండి? ప్రవేశము అంటాం. అడ్మిషన్ ఇంప్లైస్ ప్రవేశము. ఒక కొత్త భాగస్తులు ఇప్పటి వరకే, ఫర్ ఎగ్జాంపుల్, ఏ B, 2 partners are already existing in the organization. They agreed to give permission to C to enter into the organization. ఇప్పుడు A, B, C ముగ్గురు వస్తారండి. సో అటువంటిప్పుడు పాత లాభాల నిష్పత్తి కాకుండా కొత్తగా C ను తీసుకుని వచ్చిన తర్వాత నిష్పత్తి మారుతుంది. దట్ రేషియో విల్ చేంజ్, ప్రాఫిట్ అండ్ లాస్ రేషియో విల్ చేంజ్, అండ్ యూ హ్యావ్ టు ఫైండ్ అట్లీస్ట్ 4-5 మోడల్స్ విల్ బి దేర్. Okay, this is the first model, how it will affect the existing partners profit and loss ratio. I will try to explain. See, I am reading the problem. See, A and B are sharing profits in the ratio of 4:2. A, B అనే భాగస్థులు 4:2 నిష్పత్తిలో లాభ నష్టాలను పంచుకుంటున్నారండి. సో దే అడ్మిట్ C into partnership. వాళ్ళు C కు అడ్మిషన్ ఇవ్వటం జరిగిందండి. దే గేవ్ హిమ్ 1/3 of the share in future profits. వాళ్ళు సీను భాగస్వామ్య సంస్థలోకి చేర్చుకుంటూ భవిష్యత్తు లాభాలలో 1/3 వంతు వాటాను ఇవ్వడానికి అంగీకరించడం జరిగింది. క్యాలిక్యులేట్ న్యూ ప్రాఫిట్ షేరింగ్ రేషియో. సో ఇది ఎట్లా వస్తుంది? హౌ టు క్యాలిక్యులేట్? మీకు తెలుగులో చెప్తున్నాను, ఇంగ్లీష్ లో కూడా చెప్తున్నాను. ఈజ్ ఇట్ క్లియర్ టు యూ? అర్థమవుతున్నదండి తెలుగు మీడియం వాళ్ళకు, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఇద్దరికి? ప్లీజ్ ఇంటరాక్ట్ విత్ మీ. ఓకే, రైట్. ఏమైనా అర్థం కాకపోతే అడగండి. చూడండి, ఇది బేసిక్ మోడల్ అండి. ఫస్ట్ మోడల్ ఎట్లా రేషియో చేంజ్ అవుతుంది, ఏ విధంగా చేయాలనేది చెప్తున్నాను. చూడండి, మనకు టైం ఎక్కువ ఉండదు కాబట్టి, టైం ఎక్కువ లేదు కాబట్టి ఆల్రెడీ సొల్యూషన్ ఇక్కడ చేశాను, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎట్లా అనేది. చూడండి, ఆల్రెడీ పాత షేర్ 4:3 ఉందండి మన దగ్గర. ఏ అండ్ బి దే ఆర్ షేరింగ్ ప్రాఫిట్ అండ్ లాస్ ఇన్ ద రేషియో ఆఫ్ 4:3. మనకు లెక్కలో ఇవ్వటం జరిగింది. మీరు చూడొచ్చు, ఏ అండ్ బి ఆర్ షేరింగ్ రేషియో. దిస్ ఈజ్ నాట్ 4:2, దిస్ ఈజ్ 4:3. ప్లీజ్ కరెక్ట్ ఇట్. 4:3 నిష్పత్తిలో లాభ నష్టాలను పంచుకుంటున్నారండి. తప్పుగా పడింది ఇది 4:2 అనేది. 4:3 నిష్పత్తిలో పంచుకోవడం జరుగుతున్నాయి. సో ఓల్డ్ రేషియో ఈజ్ 4:3. నౌ ఇప్పుడు కొత్తగా వచ్చిన వాడికి 1/3 ఇస్తున్నారండి. అంటే ₹1 లాభం ఉంటే కొత్తగా వచ్చేవాడికి 1/3 ఇస్తున్నారండి. అంటే మిగిలిన లాభం ఎంత ఉంటుందండి? 2/3 ఉంటుంది. కొత్తగా C వస్తున్న C ఈజ్ న్యూలీ ఎంటరింగ్ ఇంటూ ద ఆర్గనైజేషన్ అండ్ హీ ఈజ్ గోయింగ్ టు బి పెయిడ్ 1/3. మనకు ₹1 లాభంలో 1/3 అతనికి ఇస్తున్నామండి. సో రిమైనింగ్ విల్ బి 2/3. డిడ్ యూ అండర్స్టాండ్? Yes, sir. C is entering into the partnership. His share will be 1/3. So remaining is 2/3. ఇప్పుడు పాత వాళ్లకు ఎట్లా పంచుతున్నామో చూడండి. ఏస్ న్యూ షేర్ చూడండి, ఆల్రెడీ ఏ 4:3 లో ఉన్నాడు ఇక్కడ. అంటే ఇందులో ఫస్ట్ వచ్చింది 4 అనేది ఏది, సెకండ్ ఉన్న 3 ఈజ్ బీస్ షేర్. ఇప్పుడు ఈ మొత్తం కలిపితే 4 + 3 ఎంత అండి? 7. So that is what here I mentioned as denominator.
ఇది లవము, ఇది హారం. దిస్ ఈజ్ నామినేటర్, దిస్ ఈజ్ డినామినేటర్. చూడండి ఏ షేర్ ఆల్రెడీ 4/7 ఉందండి. కొత్తగా ఇప్పుడు మిగిలిన దాంట్లో 2/3 వీళ్ళకి వస్తుంది. ఇంటూ 2/3 వేసేయాలి. సో ఇన్ ద రిమైనింగ్ ప్రాఫిట్స్ హీ విల్ బి గెటింగ్ 2/3. సో 4/7 ఇంటూ 2/3. 4 into 2 8, 7 into 3 21. This is A's new share. Similarly, come to B. B already he is enjoying a 3/7 share. 3/7 into 2/3 you have to take. So 3 into 2 is 6. 7 into 3 is 21. So ఇప్పుడు చూడండి 8/21. A కేమో 8/21 అయింది. B కేమో 6/21 ఉన్నది. Now come to C. C కి ఎంత ఇస్తున్నారండి? 1/3 ఆల్రెడీ 1/3 ఉన్నదండి. సో దిస్ ఈజ్ దేర్ న్యూ షేర్. సో వీటికి మీకు యు నో హౌ టు సాల్వ్ ఇట్. మీకు LCM కడతారు. ఓకే, కాసాగు చేస్తారు. తెలుగు మీడియం వాళ్ళని కాసాగు అంటారు. సో 321 కాసాగు కడితే ఇట్ విల్ బి 21. 21 into 1 is 21. 1 into 8 is 8. ఓకే, 21 into 1 is 21. 1 into 6 is 6. So 8 is to 6 is to 3 into 7 21. So 7 into 1 is 7. So their new ratio is 8 is to 6 is to 7. So that is what they gave here. Is it clear to you? Yes, sir. మళ్ళీ అర్థమైందా? ఇది బేసిక్ మోడల్. దిస్ ఈజ్ ఫండమెంటల్ మోడల్. ఆల్రెడీ 4/3 వాళ్ళ యొక్క ప్రాఫిట్ షేరింగ్ రేషియో. సికు 1/3 ఇచ్చారు. 1/3 అంటే మిగిలింది 2/3. ఇప్పుడు ఏ 4/7 into 2/3 వేస్తారు. బికు 3/7 into 2/3 వేస్తారు. ఆల్రెడీ సికు 1/3 ఉంటుంది. ఇఫ్ యూ సాల్వ్ దిస్ you will get 8 is to 6 is to 7. I hope you understood. So Kaveri Gorupalli Kaveri, thank you, you understood. Okay, is it clear? Is it clear ante second model ki veldamandi. Yes, sir. Yes, sir. Yes, sir. Okay, right. So ఇవి గుర్తుంచుకోవాలండి. నేను క్లాస్ అయిపోయినాక యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తాను. ఎనీవే అప్పుడైనా రాసుకోండి కనీసం. ఈ 5-6 మోడల్స్ ఉంటాయండి. దిస్ యూ హ్యావ్ టు రిమెంబర్. దిస్ యూ షుడ్ బి ఏబుల్ టు క్యాలిక్యులేట్. ఒక్క నిమిషం కూడా పట్టదండి వీటిని క్యాలిక్యులేట్ చేయడానికి. ఇట్ టేక్స్ లెస్ దాన్ 1 minute ఫర్ యూ టు క్యాలిక్యులేట్. ఓకే, నేనంటే ఇక్కడ మీకు స్టెప్స్ వేసాను, కానీ ఒరిజినల్ గా ఇన్ని స్టెప్స్ అవసరం లేదు. రఫ్ గా మీరు చేసేస్తారు అంతే. I am cleaning the board. We will go to the second model. Second problem we will take up. Second type of admission. So this is second model. See, I am reading the problem. X and Y are partners and their profit sharing ratio is 3:2. So and 3:2 ratio lo unnarandi X and Y iddaru kuda. They admit Z into the firm with 1/6 share in profit. So and kottaga Z వస్తున్నాడు, అతనికి 1/6 షేర్ ఇస్తున్నారండి ప్రాఫిట్ లో. కానీ అది మొత్తం షేర్ ఎవరు ఇస్తున్నారండి? విచ్ ఈస్ బార్న్ బై 6 X. మొత్తం కూడా X లాభంలోంచే ఇస్తున్నాడండి. Y ఏమి ఇవ్వట్లేదు అతనికి. ఇంతకు ముందు ప్రాబ్లం కు దీ ప్రాబ్లం కు తేడా గమనించండి. ఇన్ ప్రీవియస్ ప్రాబ్లం ద న్యూలీ అడ్మిటెడ్ పార్ట్నర్ C has taken 1/3 of the future profit. 1/3 is given by both A and B. But here 1/6 of future profit totally it is given by X. ఈ ప్రాబ్లం కి ఇంతకు ముందు ప్రాబ్లం కి తేడా గమనించండి. ఇంతకు ముందు 1/3 ప్రాఫిట్ ఇవ్వటం జరుగుతున్నది, అది AB ఇద్దరు కలిసి ఇస్తున్నారు. కానీ ఇక్కడ లెక్కలో క్లియర్ గా ఇచ్చాడు 1/6 ఆఫ్ ది ఫ్యూచర్ ప్రాఫిట్ ఈస్ గోయింగ్ టు బి బార్న్ బై X ఓన్లీ. దెన్ ఫైండ్ అవుట్ న్యూ ప్రాఫిట్ షేరింగ్ రేషియో. ఇంతకు ముందు ప్రాబ్లం కు ఈ ప్రాబ్లం కు తేడా అర్థమైందండి? ఈజ్ ఇట్ క్లియర్ టు యూ? Yes, sir. You should be able to read the problem, understand the problem first. చూడండి ఇప్పుడు ఎట్లా మారుతున్నదో చూడండి. Yes, understood. Yes, sir. Rajeshwari. Okay, thank you. Oh, sorry. Okay, right. We are back with this problem. Are you able to see? Are you able to listen to me? Yes, sir. Yes, sir. Yes, sir. Yes, sir.
Yes, sir. But just my last connection again. I am logged in from my mobile only. Mobile launch చూస్తున్నాను మళ్ళీ ట్రై చేస్తున్నాను. Every day I am getting a problem. I am very sorry actually. How is happening? Can share just a minute. It's coming, but it is, okay, right. Is it okay now? Is the screen you are able to see now? Yes, sir. Okay. Okay, right. Sir. Now you see. So X share, see X ఇప్పటివరకు 3/2 తోటి ఉన్నాడండి. 3:2 రేషియోలో ఉన్నాడు. అంటే X షేర్ ఎంతండి? ఒరిజినల్ పాత రేషియో 3/5. రూపీస్ రెండు కలిపితే 3 + 2 is 5. ఈ 5 రూపీస్ లో 3 రూపీస్ X తీసుకుంటున్నాడు. ఇతని లాభం నుంచే 1/6 Z కి ఇచ్చేసాడండి. సో ఫ్రమ్ దిస్ యూ హ్యావ్ టు డిడక్ట్ 1/6. 3/5 minus 1/6 అండి. దీనికి LCM చేస్తే, కాసాగు చేస్తే you will get 30. 5, 6 కాసాగు. If you calculate LCM for this, 5 into 6 will be our LCM, that is 30. So then how it comes? 5 into 6, 30. 6 into 3 is 18. So that I have shown here. 6 into 5, 30. 5 into 1, 5. So that I have shown here. So 18 minus 5 is 13. 13/30. So X new share is this one. Is it clear to you? Yes, sir. Sir. Okay. Just I will tell again. So somebody Gorupalli Kaveri. Okay, thank you. See, I am explaining again. See, already you can see out of 5 rupees, X is getting 3/5. X has 3 rupees out of 5 rupees. From this share only, Z has taken. So from 3/5, you have to deduct 1/6. 3/5 నుంచి 1/6 తీసివేస్తే చూడండి, ఈ రెండిటికి మనం కాసాగ్ కడితే, ఇఫ్ యూ క్యాలిక్యులేట్ LCM, 5 into 6, 30 will be our LCM. So 5 into 6, 30. 6 into 3 is 18. Similarly, 6 into 5, 30. 5 into 1, 5. So new share of X will be 13/30. Now coming to Y. Y's share, there is no change actually. That is 2/5. 13/30 is to 2/5 is to Z share 1/6. Now you have to calculate LCM for this. 30, 5, 6. LCM will be 30. You calculate LCM, you will get 30. So 30 into 1, 30. 1 into 13, 13. Okay. Now coming to 5. 5 into 6, 30. 6 into 2 is 12. So 13 is to 12 is to 6 into 5, 30. 5 into 1 is 5. So their new share is going to be 13 is to 12 is to 5. Is it clear to you? అర్థమైందండి? Yes, sir. ఓకే, ఈ విధంగా చేయాలండి. ఇంతకు ముందు ప్రాబ్లం లో, ఇన్ ప్రీవియస్ ప్రాబ్లం, we have seen that the profit is given equally by both the remaining partners. But now in this problem, the future profit, entire future profit is given by only one partner. ఈ ప్రాబ్లం లో కొత్త భాగస్థుడు ఎవరైతే ఉన్నారో అతనికి ఇచ్చే లాభం మొత్తం కూడా ఒకే ఒక భాగస్థుడు ఇస్తున్నాడు. అది ఎంత లాభం ఇస్తున్నాడో ఆ షేర్ మొత్తం ఒక భాగస్థుడి నుంచే తీసివేయాలండి. తీసివేసి ఈ విధంగా కనుక్కోవాలి. ఐ హోప్ దిస్ ఈజ్ క్లియర్ టు యూ. ఐ హోప్ యూ అండర్స్టూడ్. ఓకే, ఇంకొక 3 మోడల్స్ ఉన్నాయండి. ఇన్ మై నెక్స్ట్ క్లాస్, దట్ ఈస్ ఆన్ Saturday, I will tell the remaining models and the remaining syllabus also we will discuss, because we have only 2 minutes time. Okay, ivi nenu immediately I am going to upload in YouTube. Please note with pen and paper. ఇలాంటి మోడల్స్ తప్పనిసరిగా రావడానికి అవకాశం ఉన్నది పరీక్షలో. You will find these kinds of models.
Okay. So I am closing this session. I hope you understood. Sir. Okay. Any problem? Any doubts? నేను బోత్ వర్షన్స్ లో చెప్తున్నానండి, తెలుగు ఇంగ్లీష్. ఎందుకంటే కొద్ది మంది తెలుగు మీడియం ఫాలోవర్స్ ఉన్నారు, కొద్ది మంది ఇంగ్లీష్ మీడియం చెప్తే అర్థమయ్యే వాళ్ళు ఉన్నారు. సో ఇద్దరికి చెప్తున్నానండి. ఇఫ్ ఎనీ డౌట్ యూ కెన్ ఆస్క్ ఇన్ ఎనీ లాంగ్వేజ్, తెలుగు ఆర్ ఇంగ్లీష్. और आरिफा बेगम है, हिंदी में भी मैं बोल सकता हूँ अगर आपको डाउट है. Yes, sir. I understand Telugu and English, sir. Okay. Thank you. I am ending. On Saturday we will meet again. Okay. Class timings exactly at 6 o'clock only. Sampeta Lokesh. Tomorrow at 6 o'clock, another sir will take up. He will teach you business statistics. My class is scheduled and Saturday. Okay. Class timings pensandi. Okay. We will see. Well, thank you very much. So you are interested. Okay. So when you are interested, we will get motivation. మీరు నా నుంచి అయితే మీరు కంప్లీట్ గా సిలబస్ కంప్లీట్ చేస్తానండి. I will find out from సార్ ఆది రమేష్ గారు. Don't worry, ఓమేశ్వర్. Okay. I will find out from him. Okay. Navya to everyone 6 to 7. Okay. అది గూగుల్ మీట్ లోనండి, కానీ ఇది జూమ్ కు షిఫ్ట్ అయిన తర్వాత మన టైం 40 minutes అయిందండి. ప్లీజ్ అండర్స్టాండ్. Okay. So my class, don't worry. Even if syllabus is incomplete, I will complete on a Sunday also. Coming Sunday also, I will take. No issue. Okay. Thank you very much. I am ending. Okay.